మాట్లాడాడు, చాలా చక్కగా చెప్పాడు. వాళ్ళిద్దరు అన్నదమ్ముల్లాగా ఉండేవాళ్ళు, రెండు కులాలు వేరైనా కూడా సొంత అన్నదమ్ముల్లాగా ఒక కంచం ఒక మంచం అన్నట్టుగా ఉండేవాళ్ళు. కొంతమంది ఎందుకంటే ఎవరో దుర్మార్గులు ఉంటారు సమాజంలో, అట్టని చెప్పి ఆ కులాలను ఆపాదించకూడదు. ఎందుకంటే ఒక్కొక్క సంఘటనలు జరుగుతాయి, ప్రభుత్వం ఉన్నప్పుడు సంఘటనలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని మంచిని మేమంటలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం దృష్టికి, ఎందుకంటే కొన్ని సంఘటనలు జరిగిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి సర్దుకుంటేనో లేకపోతే మాట్లాడుతున్నారో అనుకుంటారు. కానీ దీంట్లో ఇబ్బందులు ఎవరికైనా కష్టాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకుంటది. అక్కడ ఎస్పీ గారు కూడా ఇది కేవలం వ్యక్తిగతంగా గొడవలు అని చెప్పారు. కానీ వాళ్ళ వైసీపీ వాళ్ళు కులాలకి పులుగుతా ఉన్నారు. ఓకే, నేను వాళ్ళు ఒక్కటే చెబుతా ఉన్నా, అక్కడ కనుక కొన్ని విషయాలు మీరు మా సంఘటనలు మా దృష్టికి తీసుకొచ్చారు. ఈ రోజు నేను కూడా అవన్నీ కూడా పార్టీ దృష్టికి ఖచ్చితంగా పెడతానని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఏదో ఈ పార్టీ వచ్చే ఆ ఒక కులం వాళ్ళు రెచ్చిపోతున్నారు, లేకపోతే చంపేస్తున్నారు, తొక్కేస్తున్నారని మాట్లాడుతూ ఉన్నారు. గతంలో అమర్నాథ్ గౌడ్ చంపినప్పుడు ఎవరు చంపారు? రెడ్లు చంపలేదా? అంత మాత్రాన వాళ్ళందరూ మంచోళ్ళు కాదా? ఆ రోజు అక్కడ సంఘటన జరిగింది, అక్కడ అనేకం చేస్తున్నారు, ఏం చేయలే. ఆ రోజు అదే ప్రోగ్రామ్ వచ్చి 100 మాట్లాడాడు. అక్కడ ఏం చేశారు? అక్కడ కుటుంబాన్ని గాలి కొద్ది తెచ్చారు. తర్వాత అక్కడ ఉన్న అనగానే సత్యప్రసాద్ గారు పట్టుకుని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి కొంత టైంలో అవన్నీ కూడా చేశారు. ఖచ్చితంగా ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి సిగ్గు లేదా? పవన్ కళ్యాణ్ గారు దృష్టిలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు, చేయకుండా ఉండడు. మాట్లాడకుండా ఎందుకుంటారు? ఆయన ఖచ్చితంగా ఏ సంఘటన జరిగినా, ఇదే కాదు ఏది జరిగినా స్పందిస్తాడు ఆయన. ఇవాళ కూటమి ప్రభుత్వం ఎవరికి అన్యాయం జరిగినా సరే మేము ఎవరిని కూడా అడ్డగోలుగా వెనకొచ్చే పనే లేదు. మా పార్టీ వాళ్ళైనా సరే మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. గతంలో అనంతబాబు వాళ్ళ ఎమ్మెల్సీ డైరెక్ట్ గా చంపి డోర్ డైనవర్ ఎవరైనా అంతకన్నా సంఘటనకి దేశంలో ఎక్కడన్నా ఉందా చెప్పండి? ఇవాళ మనం ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఒకళ్ళ మీద ఒకటి బుర్ర తీసుకుంటాం కాదు. ఆ కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేయాలి, ఆ కుటుంబానికి అన్యాయం జరిగితే ఏ విధంగా సరిదిద్దుకోవాలి, ఆ కుటుంబంలో ఎవరికైనా సహాయం చేయాలా, ఆ బిడ్డలు ఎవరైనా ఉండారా, ఏమన్యాయం జరిగింది. కందుకూరు గురించి మాట్లాడండి. కందుకూరు ఇలాంటి చాలా జరిగినాయి, ఇది కొత్త కాదండి, ఇలాంటి చాలా జరిగినాయి. కందుకూరు నియోజకవర్గం గురించి మాట్లాడదాం మనం ఇప్పుడు. ఆ నియోజకవర్గం ఇది కొత్త కాదు. నేను అడుగుతాను గురుమూర్తి గారు, కందుకూరు పాయింట్కి వచ్చేసండి సార్. కందుకూరుకి వచ్చేసి కనకరావు గారు, నేను కందుకూరు పాయింట్ కి వస్తున్నా. కందుకూరులో జరిగినా ఎక్కడ జరిగినా తప్పే. నేను దాన్ని తప్పుని ఒప్పని చెప్పి నేనేమే అడ్డగోలుగా మాట్లాడినాం. మిత్రుడు చెప్పాడు, అడ్వకేట్ గారు చెప్పాడు, కొన్ని విషయాలు చెప్పాడు. ఖచ్చితంగా దాన్ని పార్టీ దృష్టిలో పెడతాం. దాన్ని ఖచ్చితంగా స్థానికంగా కూడా ఇప్పటికే ఎమ్మెల్యే గారు వచ్చాడన్నారు. దాని మీద గతం ఏం జరిగింది అనేది కూడా మేము కూడా ఈ యొక్క విషయాలను తెలుసుకుంటాం, మాట్లాడతాం. ఇవాళ ఒక్కటే, ఒక సంఘటన జరిగినప్పుడు, ఒక కుటుంబానికి అన్యాయం జరిగినప్పుడు ఆ కుటుంబానికి మనం ఏ విధంగా న్యాయం చేయాలని ఆలోచించాలి. అదేవిధంగా దీన్ని ఎవరైతే ఆ రాధాంతం చేశారో ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఒక్క నిమిషం అదే పాయింట్. రాద్ధాంతం చేసే వాళ్ళ మీద చర్యలు అంటే ఈ ఇష్యూని పబ్లిక్ లో తీసుకొచ్చిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా ఎట్లా? మామూలుగా ఈ విషయాన్ని రాధాంతం అంటే ఇద్దరి మధ్యన తగాదా వచ్చినప్పుడు దీన్ని ఇంత కీలకంగా ఇట్లా ఎందుకు చేశారు ఏంటి అనేది ఒకటి పోలీస్ కోణంలో ఆలోచిస్తా ఉంటారు. కానీ ఉండదు ఉండదున్నట్టు చేస్తే కూడా చర్యలు తీసుకుంటారు. ఊరుకుంటారా? ఒప్పుని తప్పంటే ఊరుకుంటారా? ఇప్పుడు నేను నిన్న ఒక సంఘటన గుర్తు చేస్తున్నా, మీకు గుర్తు చేసుకోండి. ఇప్పుడు ఒక ఘటన గుర్తు చేస్తున్నా. నిన్న ఈ అమర్నాథ్ గౌడ్ చచ్చిపోయినప్పుడు ఇదే జోగి రమేష్ గారు రేపల్లి వెళ్ళి పొలాలు ఎందుకు రెచ్చగొడుతున్నావు అనగానే సత్యప్రసాద్ గౌడు కులం నీ కూరు పెట్టిద్దా, బీసీలందరూ ఇవాళ గుర్తుకొచ్చారా అని మాట్లాడాడు మొన్న. ఇప్పుడు ఆయన ఏమంటాడు, నేను గౌడు కులమనా, నేను బీసీనా అని ఇవాళ మాట్లాడుతున్నాడు. అంటే అధికారంలో ఉంటే ఒక మాట, ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట. అది కాదు కావాల్సింది. నేను అనేది ఇందుట్లో న్యాయాలు పరిశీలించి